ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి మరొక రోజు చూడడానికి దేవుడు మనకెంతో సహాయం చేశారు. గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, సంఘం అంటే విశ్వాసులు కదా, విశ్వాసులను బలపరుస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీరు దేని గురించి విచారించకుండా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము, మీ కష్టాలు, బాధలు, సమస్యలు దేవుడికి అప్పగిస్తే దేవుని సమాధానం అంటే దేవుడిచ్చే శాంతి మీ హృదయాలకు కావలిగా ఉంటుంది. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని సమాధానము అంటే దేవుడిచ్చే శాంతి, అది లోకమిచ్చే శాంతి లాంటిది కాదు. లోకంలో శాంతి కావాలంటే అన్ని సదుపాయాలు ఉంటే, అన్ని సౌకర్యాలు ఉంటే లోకంలో మనుషులందరూ సంతోషంగా ఆనందంగా ఉండగలరు. కానీ దేవుని పిల్లలు తుఫానుల మధ్యలో, శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో కూడా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలరు. ఎందుకు అంటే వారు దేవుడెప్పుడు చింతించడు కదా, దేవుడెప్పుడు విచారించడు కదా, దేవుడెప్పుడు కూడా తొందరపడడం కానీ ఆందోళన పడడం కానీ మనం చూడం కదా. అలాగే దేవుని సమాధానము ఈ రోజున విశ్వాసుల హృదయాలలో ఉంటేనే వారి తలంపులు జాగ్రత్తగా ఉంటాయి. వారి తలంపులు అటు ఇటు వెళ్లకుండా ఆందోళన కలిగించే తలంపులు కానీ, అనుమానం కలిగించే తలంపులు కానీ, లేకపోతే ఈ రోజున చాలామంది తలంపుల వల్ల తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఏమంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు రకరకాల తలంపులు వస్తాయి. ఈ కష్టం తీరుతుందా, ఈ సమస్య తీరుతుందా, ఈ వ్యక్తి మారతాడా, లేకపోతే ఎంత భక్తి చేస్తూ ఉన్నాను, నా భక్తికి ఏమైనా దేవుడు ఏమైనా బహుమానం ఇస్తాడా, భక్తి చేయడం వృధానా అని అనిపించేలాగా సాతానుడు మన తలంపులను బాధపెట్టి తలంపుల లోపలికి వచ్చి మన తలంపులను, ఊహలను చెదిరిపోయేలాగా, అంత మాత్రమే కాదు ఆ తలంపుల ద్వారా పాపం చేసేలాగా వాడు ప్రేరేపించడానికి ఎప్పుడు తొందరపడతాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, సర్వాంగ కవచంలో రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోండి, తలకు హెల్మెట్ పెట్టుకోండి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగైతే బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎంత జాగ్రత్తగా మనం ప్రతి ప్రమాదం నుంచి కాపాడబడవచ్చు కదా. ముఖ్యంగా తలలో ఉన్న మెదడు ముఖ్యమైన భాగము, ఈ భాగం కాపాడబడుతుంది కదా. అలాగే ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, సర్వాంగ కవచంలో ఉన్న శిరస్త్రాణాన్ని, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మీరు ధరించండి. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, మనం విశ్వాసులమయ్యాం, మనం దేవునికి సంబంధించిన వాళ్ళమయ్యాము కనుక మన తలంపులన్నీ కూడా దేవునికి సంబంధించి ఉండాలి అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఏదైనా అనారోగ్యం ఉంటే, సమస్య ఉంటే, కష్టం ఉంటే, లేకపోతే ఏదైనా విచారం ఉంటే దాని గురించిన ఆలోచనలే పదే పదే మన చుట్టూ వచ్చి చేరుతూ ఉంటాయి. చాలాసార్లు ఈ తలంపుల వల్ల మనం నీరసం అయిపోతూ ఉంటాం, ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మీ తలంపులకు దేవుని సమాధానము యేసు క్రీస్తు ద్వారా కావలి ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం కూడా మనం చదివితే అక్కడ చాలా చక్కగా యేసు ప్రభు వారు చెప్తారు కదా. 33వ వచనం యోహాను సువార్త 16:33లో ఇలాగూ వ్రాయబడి ఉంది. చూడండి ఒకసారి. ఇదిగో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పడం మనం చూస్తున్నాం.
నేను లోకాన్ని జయించి ఉన్నాను, నా యందు మీకు సమాధానం కలుగుంది. నా దగ్గరకు వస్తే, ప్రార్థనకి మోకరిస్తే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే దేవుడు తన సమాధానాన్ని మన హృదయాలలో కుమ్మరించడం మనం చూస్తూ ఉన్నాం. లోకంలో మీకు శ్రమ కలుగుంది. శ్రమలు లోకంలో ఉన్నప్పుడు శ్రమలు అందరికీ వస్తాయి, విశ్వాసులకు ఇంకా ఎక్కువనే వస్తాయి. వీటన్నిటి మధ్యలో మీరు ఏం చేయాలి అంటే, నేను ఎలాగ ధైర్యం తెచ్చుకున్నానో మీరు కూడా ధైర్యం తెచ్చుకొని, నేను లోకంను జయించి ఉన్నట్లుగా మీరు కూడా లోకాన్ని జయించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మీ హృదయాలు కలవరాలతో ఉన్నాయి, బెంగళతో ఉన్నాయి, ఆందోళనతో ఉన్నాయి. కాబట్టి మీ హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది కదా. అది చాలాసార్లు సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే రకరకాల తలంపులతో మన హృదయాన్ని పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తద్వారా మన విశ్వాసాన్ని పాడు చేసి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ హృదయాలలో ఉన్న కలవరాన్ని తీసివేయండి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా పౌలు గారు చెబుతూ ఉంటారు. ఏమనంటే 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సంఘంతో చెప్తూ ఉన్నాడు, విశ్వాసులతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానము, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే నెమ్మది. ఏమండి, శ్రమల మధ్యలో కూడా ఆయన ఎలాగైతే తుఫానులో కూడా చక్కగా నిద్రపోతూ ఉన్నాడో, ఏమండి అంత శాంతిగా నెమ్మదిగా ఎలాగుండగలిగాడో ఈ రోజున దేవుని పిల్లలు కూడా అలాగుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగుండాలి అంటే మన తలంపులు చెదిరిపోకుండా ఉండాలి. మన తలంపులు చెదిరిపోకుండా ఉండాలి అంటే దేవుడిచ్చే సమాధానము మన హృదయాలలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే నెమ్మది ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుడు తన సమాధానాన్ని మన హృదయాలలో కుమ్మరిస్తాడు అనే విషయం మనకు తెలుసు. ఏమండి, వాళ్ళు ఆ దోణిలో వెళుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆయన మాత్రం తుఫాను గాలి వస్తూ ఉన్నా ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఒకవేళ ఆ శిష్యులకు ఏమైనా పాఠం నేర్పించాలనుకున్నాడేమో. తుఫానులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ సమయంలో కూడా ఆందోళన పడకుండా నేను ఎలాగైతే నిశ్చింతగా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి, ఇప్పటికే ఒక అద్భుతం జరుగుతుంది, దోణి నీళ్లతో నిండిపోయినా మొలగటం లేదు కదా, దేవుడు తన పిల్లల విషయంలో అలాంటి కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఈరోజున విశ్వాసులుగా ఆయనిచ్చే సమాధానము, ఆయనిచ్చే శాంతిని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆందోళన పడకుండా, కలవర పడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనం చదవగలిగితే అక్కడ కూడా యెషయా గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. చూడండి ఒక్కసారి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాళ్ళకి పూర్ణ శాంతి. అంటే అరకొరగా దేవుడు ఇచ్చేవాడు కాదు, పూర్ణ శాంతిని అనుగ్రహించేవాడట. ఎందుకు అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో ఆ తుఫానులో చిక్కుకున్న, చూడండి పౌలు గారు తుఫానులో చిక్కుకుంటే అందరూ కష్టపడుతూ ఉన్నారు, అందరూ ధైర్యం చెడిపోయి ఉన్నారు. కానీ అతను మాత్రం చూడండి 18వ వచనం నేను చదువుతున్నాను. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి,
మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినాలు సూర్యుడైనా నక్షత్రములైనా కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున బహుకాలములో ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది. అంటే అంత పెద్ద తుఫాను వచ్చిందనమాట. ఆ తుఫానులో చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా పౌలు గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సరుకులు పడేస్తూ ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, ధైర్యం చెడిపోయి ఉన్నారు. కానీ పౌలు గారు మాత్రం ఆ తుఫాను మధ్యలో కూడా చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. చూడండి 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అని తన ధైర్యంగా ఉంటూ ఇతరులను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనం కూడా విశ్వాసులంగా మన కుటుంబంలో సమస్యలు వస్తే మనం ధైర్యంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారిని ధైర్యపరచాలి. సంఘంలో సమస్యలు వస్తే మనం ధైర్యంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారిని ధైర్యపరచగలగాలి. ఏమండి, తుఫాను మధ్యలో అందరూ కృంగిపోతూ ఉన్నారు, భోజనం చేయడం మానేశారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన ఒక రొట్టె పట్టుకొని దేవునికి వందనాలు చెప్పి అందరినీ బ్రతిమలాడుతున్నాడు. మీరందరూ భోజనం చేయండి, శక్తి వస్తుంది. ఎందుకంటే భోజనం ఆ శక్తి వలన మనము ఈ తుఫానును దాటుకోగలము. శక్తి లేకపోతే మనసులో శక్తి ఉండాలి, శరీరంలో కూడా శక్తి ఉండాలి అని వారందరినీ ధైర్యపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులంగా దేవుడు మనకు అదే చెప్తున్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము పౌలు గారి హృదయంలో ఉంది. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, నా జీవితంలో దేవుడు అన్నీ నిర్ణయించి ఉంచాడు, ఏ రోజున ఏది జరగాలో తప్పకుండా దేవుడు చేస్తాడు అని ఒక మంచి విశ్వాసంతో తను ధైర్యంగా ఉన్నాడు. నిజంగా ఎంత సమాధానంగా ఉన్నాడు, ఎంత నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మనం నమ్ముకున్న యేసయ్య కూడా సిలువ మీద కూడా ఆయన ఎంత శాంతిగా ఉన్నాడో, ఆయన ఎంత సమాధానంగా ఉన్నాడో. సిలువ అంటే శ్రమలు కదా, ఆ శ్రమల మధ్యలో కూడా ఆ మొక్కవోని ధైర్యము, లేకపోతే ఆ సమాధానము, ఆ శాంతి విశ్వాసులంగా మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలా చెయ్యాలి అంటే తప్పకుండా ప్రార్థన చేయాలి, తప్పకుండా వాక్యం చదువుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చే సమాధానము మన హృదయాల్లో ఏలుచుండనీయుడి అన్నాడు. అంటే మన తలంపులన్నీ చెదిరిపోకుండా, మన తలంపులు అటు ఇటు వెళ్ళిపోకుండా, నిరాశలోకి కానీ, ఆందోళనలోకి కానీ, బెంగలోకి కానీ, భయంలోకి కానీ వెళ్ళిపోకుండా, సాధారణంగా తలంపులన్నీ అలా నిండిపోయి ఉంటాయి కదా, వాటితో నిండిపోయి ఉంటాయి. కాబట్టి మన తలంపుల మొత్తాన్ని దేవుడికి అప్పగించి మన తలంపులన్నీ కూడా పాజిటివ్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడని, ఆయన మీద విశ్వాసం ఉంచామని, ఆయన మన జీవితంలో ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు తెలుసని, ఆ విశ్వాసము ద్వారా మన తలంపులను జాగ్రత్తగా చూసుకుంటూ దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన హృదయాలలో దేవుడిచ్చే సమాధానము ఏలుచుండనీయుడి అన్నాడు. అంటే మనల్ని సాతానుడు ఏలడం కాదు, కానీ దేవుని సమాధానము, దేవుని శాంతి, నెమ్మది మన హృదయాలలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కోసం మీకు వందనాలు. ఈ మాటల ప్రకారంగా మా హృదయాలలో నాయన నీ సమాధానం ఏలుచునడానికి సహాయం చేయము. మా తలంపులన్నీ కూడా, మా తలంపులలో బెంగ కానీ, ఆందోళన కానీ, భయము కానీ లేకుండా దాని విశ్వాసముతో కూడిన తలంపుల వలె ఉండడానికి, నీ సమాధానంతో కూడిన తలంపులలా ఉండడానికి సహాయము చేయము. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దీవించుము. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అంత మాత్రమే కాదు, ఎంతమంది బాధల్లో, శ్రమల్లో ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి మీరే కృప చూపించుము. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, ఇంకా
మా కార్యక్రమాలను మీకు రావాలి అంటే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్.